ప్రైవేట్ దవాఖానలలో కరోనా దోపిడీ ఏ రకంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు అనే దానికి సంబంధించి విపరీతంగా కంప్లైంట్స్ వెళ్తున్నాయండి. బట్ దాని మీద పట్టించుకుంటున్న వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. అండ్ సెక్రటేరియట్ అండ్ కేసీఆర్ సీఎం లక్కీ నెంబర్ ప్రకారమే కొత్త డిజైన్ అని చెప్పి మనం మెయిన్ పేజ్ లోనే ఒక ఆర్టికల్ చూస్తున్నాం. దాని గురించి చెప్తాను. సీక్రెట్ గా ఎందుకు కూల్చుతున్నారని చెప్పి హైకోర్టు మరోసారి క్వశ్చన్ చేసిందండి. V6 వెలుగు వేసిన పిటిషన్ మీద నిన్న కూడా విచారణలు జరిగాయి. సో హైకోర్టు ఏమనిందో చెప్తాను. కమ్యూనిటీలోకి కరోనా నిన్న చాలా భయపడే విషయం చెప్పారు. ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఎర్లీ ట్రీట్మెంటే మార్గం అని చెప్పి డిఎంఈ చెప్పారు. సో కమ్యూనిటీలోకి వెళ్ళిపోయింది కరోనా అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. దాని గురించి వివరాలు చూద్దాం. నిన్న 1567 కొత్త కేసులు వచ్చాయండి. వీటన్నిటితో పాటు ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. మొత్తం ఆన్లైన్ ఎడ్యుకేషన్, వర్క్ ఫ్రమ్ హోమ్, మొత్తం నెట్ మీద ఎక్కువ టైం గడపడం అయిపోయింది కదా. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ ఎడిషన్ లో దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఉంది. దాని గురించి కూడా చెప్తా. సో ఇలాంటి బోలెడని వార్తలు వెలుగు పేపర్ లో వచ్చాయి. వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి నేను మీ సౌజన్యం కూడా వచ్చాను. జల్దీ వచ్చేయండి మీరు కూడా. నిన్నంతా వర్షం ఎఫెక్ట్ అనుకుంటా, చాలా డల్ ఉంది వ్యూవర్షిప్. సో ఇవాళ మనం అస్సలు తగ్గొద్దు. మీరు వచ్చేసి V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి. ఇంకా నుంచి డెఫినెట్లీ 8 కల్లా వచ్చేస్తానండి. ఇంకా టైమింగ్స్ లో చేంజ్ ఉండదు. సో 8 o'clock కి రెగ్యులర్ గా వస్తాను. వెలుగు పేపర్ ని మీకు వినిపిస్తాను. చలో ఠీకే. నేనైతే వార్తలు మొదలు పెడుతున్నా, మీరైతే షేర్ కొట్టండి. ఓకే చలో ఇక మొదలు పెడుతున్నాను. ఫస్ట్, ప్రైవేట్ దవాఖానలో కరోనా దోపిడీ. పేషెంట్ల నుంచి లక్షలకు వసూలు చేస్తున్నారు. మరణ వార్తను కూడా దాస్తున్నారండి. ఎంత దారుణమైన సిచ్యుయేషన్ అంటే ఇంతకంటే దయనీయమైన స్థితి ఇంకొకటి ఉండదేమో అనిపిస్తుంది. మొత్తం ఫీజు ఎన్ని లక్షలైతే అన్ని లక్షలు మొత్తం చేతికి వచ్చిన తర్వాతనే పేషెంట్ చనిపోయాడు, డెడ్ బాడీని తీసుకెళ్ళండి అని కూడా చెప్తున్నారు. కోలుకుంటున్నారు, డిశ్చార్జ్ చేస్తామని చెప్పి డబ్బులు కట్టించుకున్న తర్వాత పేషెంట్ చనిపోయాడు అని చెప్పి డెడ్ బాడీ ఇస్తున్న సిచ్యుయేషన్ కూడా కనిపిస్తోంది. అని ఎంత దారుణాలు జరుగుతున్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్ లో మనం బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఇన్సూరెన్స్లు, పాలసీలు చెల్లవు. మనం గతంలో కూడా చూసాం. నెట్ క్యాష్ ఇన్ని లక్షలు అని చెప్పి నెట్ క్యాష్ కడితే తప్ప అడ్మిట్ చేసుకుని పరిస్థితి ఉంది. ప్రభుత్వ వాట్సాప్ నెంబర్ కి 712 కంప్లైంట్స్ వచ్చాయట. ఇన్ని కంప్లైంట్స్ వచ్చినా కొన్ని అధికారులు ఏమైనా పట్టించుకుంటున్నారంటే ఏం లేదు. అందులో అడ్డగోలు ఛార్జీల గురించి ఎక్కువ ఉన్నాయి. కంప్లైంట్ తీసేసుకుని జస్ట్ ఆఫీసర్లు చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఎక్కడ ఏమీ జరగని పరిస్థితి. సో 2 రోజులు వెంటిలేటర్ పెట్టి 10 రోజులు జనరల్ వార్డ్ లో ఉంచి ట్రీట్మెంట్ అందించినందుకు 18,22,000 రూపాయల బిల్లు వేశారట. ఒక్క పీపీఈ కిట్ కే 7,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పటి ముప్పడిగా మనం ఎప్పుడైతే ప్రభుత్వం ప్యాకేజ్లు ఫిక్స్ చేసిందో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కి, అప్పుడే అనుకున్నాం ఈ యాంటీవైరల్ డ్రగ్స్ కి సంబంధించి లేదా పీపీఈ కిట్స్ కి సంబంధించి ఇవి ఈ ప్యాకేజెస్ తో సంబంధం ఉండదు అని చెప్పి ఎప్పుడైతే పెట్టారో అప్పుడే మనం డౌట్ పడ్డాం. ఖచ్చితంగా వీటి ఇది ఏదైతే ఒక లూప్ హోల్ ఉందో దీన్ని ఆసరాగా చేసుకుని విపరీతంగా ఛార్జీలు వసూలు చేస్తాయి ప్రైవేట్ హాస్పిటల్స్ అని అన్నట్లే జరుగుతోంది. పీపీఈ కిట్ కి 7,500 వేస్తున్నారట. మొత్తం ఫీజు చెల్లిస్తే కానీ డిశ్చార్జ్ చెయ్యమని చెప్పి అంటున్నారు. అప్పటికే మా దగ్గర ఉన్న 10 లక్షలు కట్టినాం, ఇంకా 8 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పి ఇటీవలే హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన కరోనా పేషెంట్ అండ్ అతని బంధువులు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇట్లా ఒక్కరే కాదండి, ఇట్లా చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. చాలా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫీజుల పేరిట వేధిస్తున్నాయి పేషెంట్స్ ని అని చెప్పి మనం చూస్తున్నాం. ఇంకా ఈ బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పోనీ ధైర్యం చేసి ప్రభుత్వ దవాఖానకు పోదామంటే అక్కడ పరిస్థితులు తలుచుకుంటే అక్కడికి పోయే కంటే ఎట్లనో అప్పుసప్పు చేసి ప్రైవేట్ కే పోదామని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ కరెక్ట్ గా లేవు. సో ఎంతో కొంత ప్రాణం మీద తీపున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్న పరిస్థితి. అక్కడ ఇంత ఫీజులు కట్టాలంటే మొత్తం తల తాకట్టు పెట్టి అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే పేషెంట్ చనిపోయినా సరే ఫీజుల కోసం విషయాన్ని దాచిపెడుతున్నాయి. ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకోటి ఉండదేమో. ఫీజు మొత్తం చేతికి అందిన తర్వాత మరణ వార్త చెప్పి డెడ్ బాడీని తీసుకుపోమని చెప్తున్నాయి. చాలా చోట్ల చనిపోయారు పేషెంట్, డెడ్ బాడీ కావాలంటే మిగిలిన ఫీజు కట్టి తీసుకెళ్ళండి అని చెప్తున్నారంట. అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ బంధువులు మేము మిగిలిన డబ్బులు కట్టలేము అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఇంకా డెడ్ బాడీని కూడా వదిలేస్తున్న సిచ్యువేషన్ అని చెప్పి చదువుతుంటేనే చాలా బాధేస్తుంది. సో ఢిల్లీలో కరోనా కట్టడి ఎట్లా చేశారు, ఇక్కడ ఎట్లా ముట్టడి, ఇక్కడ ఎట్లా విజృంభిస్తోంది ఆన్ కంపారిజన్ విత్ ఢిల్లీ. మంచి ఆర్టికల్ ఉంది సెకండ్ పేజ్ లో, దాని గురించి చెప్తాను. దీని గురించి కంటిన్యూషన్ కూడా చూద్దాం. అండ్ సెక్రటేరియట్ అండ్ కేసీఆర్ సీఎం లక్కీ నెంబర్ ప్రకారమే కొత్త డిజైన్ అండి. 6 అంతస్తులు, 6 లక్షల ఎస్ఎఫ్టీ, 6 కాన్ఫరెన్స్ హాల్స్, 6 డైనింగ్ హాల్స్, 6 పార్కులు, 60 మీటర్ల గుమ్మటం, 60 ఫీట్ల రోడ్డు. మొత్తం కేసీఆర్ లక్కీ నెంబర్ 6 వచ్చేలాగా కొత్త సెక్రటేరియట్ ప్లాన్ కనిపిస్తోంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. కొత్తగా సీఎం కేసీఆర్ ఏ పని స్టార్ట్ చేసినా తిథి, నక్షత్రం, ముహూర్తం అన్ని బలంగా చూసుకొని స్టార్ట్ చేస్తారు. ఆయన ప్రగతి భవన్ కానీ లేకపోతే ఫామ్ హౌస్ కానీ మొత్తం అన్ని కూడా చాలా
వాస్తు ప్రకారం కట్టుకోవడం, ఈవెన్ సంఖ్యాశాస్త్రాన్ని కూడా ఆయన బాగా నమ్ముతూ ఉంటారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు నిర్మాణాలకు ఎప్పుడు కూడా 6 నెంబర్ వచ్చేలా కూడా ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సెక్రటేరియట్ నిర్మాణంలో కూడా లక్కీ నెంబర్ 6 ప్రకారమే డిజైన్ చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సాధ్యమైనంత వరకు బయటి లోపల నిర్మాణంలో 6 సంఖ్య వచ్చేలా డిజైన్ చేస్తున్నారని చెప్తున్నారు. సెక్రటేరియట్ బిల్డింగ్ మధ్యలో అత్యంత పెద్ద గుమ్మటం ఒకటి ఉంటుందట. చాలా హైట్ లో అత్యంత ఎత్తులో ఒక గుమ్మటం ఉంటుంది. అది 60 మీటర్ల ఎత్తు ఉండేలా ప్లాన్ చేస్తున్నారంట. సెక్రటేరియట్ కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే 1 కిలోమీటర్ దూరం నుంచి ఆ గుమ్మటం కనిపించేలా ప్లాన్ చేస్తున్నారట. 60 మీటర్ల ఎత్తు. సో ప్రతి చోట కూడా 6 వచ్చేలాగా చూస్తున్నారని చూస్తున్నాం. దాని గురించి కూడా చూద్దాం. అండ్ సీక్రెట్ గా ఎందుకు కూల్చుతున్నారు, మీడియాకు అనుమతిపై నిర్ణయం చెప్పడంలో ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? నిన్న కూడా హైకోర్టులో అడ్వకేట్ జనరల్ చెప్పింది ఏంటంటే, మాకు సోమవారం వరకు టైం ఇవ్వండి, అప్పటికల్లా చెప్తాం. ఎంత వేరియస్ ఇదంటే, ఓ పక్కేమో 90% కూల్చివేత అయిపోయింది అని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్తున్నారు. సోమవారం వరకు టైం ఇవ్వండి మీడియా కవరేజ్ కి అనుమతి గురించి అని చెప్పి ప్రభుత్వ వర్షన్ చెప్పడానికి మాకు సోమవారం వరకు టైం ఇవ్వండి. సో సోమవారం కల్లా 90% అయిపోయింది. సోమవారం కల్లా మొత్తం కూల్చేస్తారు. ఇంకా అప్పుడు మీడియాకి పర్మిషన్ గురించి ప్రభుత్వ వైఖరి చెప్పేదే ఉంటుంది. చాలా ఈ కవరేజ్ కి సంబంధించి నిన్న వాదనలు జరిగాయి. మీడియాకు అనుమతిస్తే ప్రమాదం జరుగుతుందని చెప్పి ఏజీ అంటున్నారండి. సో ఈ సందర్భంగా హైకోర్టు అండ్ పిటిషనర్ విల్ మీడియా తరఫున పిల్ వేసిన లాయర్ కూడా మాట్లాడుతూ, ఇది పెద్ద పెద్ద నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు, కూల్చివేతలు, ఆ బిల్డింగ్స్ అన్ని బుల్డోజర్లతో మొత్తం లాగేసేటప్పుడు అవన్నిటికీ కూడా కవరేజ్ కి మీడియాకి పర్మిషన్ ఇస్తారు, ఎక్కడ మీడియాను అడ్డుకోరు. మరి అలాంటిది ఇక్కడ ఎందుకు ఇంత తీవ్రంగా అడ్డుకుంటున్నారని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి. శుక్రవారం వరకు కోర్టు ఏం చెప్పిందంటే, ఇవాల్టి కల్లా మీ స్టాండ్ చెప్పకపోతే మేమే ఆదేశాలు ఇస్తాం, మీడియాను అనుమతించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినా కూడా మనం ఆశ్చర్యపోకర్లే. సో మరి ఇవాళ ఏం చెప్తారనేది చూద్దాం. దీని గురించి కూడా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కోర్టు. వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. కమ్యూనిటీలోకి కరోనా వైరస్ కమ్యూనిటీలోకి పోయింది, ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి అని చెప్పి రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారండి. నిన్న ప్రెస్ మీట్ లో వారు చెప్పిన విషయాలు వింటే అందరికీ కూడా ఒళ్ళు ఒకసారి జలధరిస్తుంది. మెయిన్ గా వచ్చే 4-5 వారాలు చాలా చాలా కీలకం అని చెప్పారు. అవసరం అయితేనే ఇంట్లోంచి బయటకు వెళ్ళండి అని పదే పదే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచి అయితే చేతులు ఎత్తేసింది, మనకు తెలుసు. ఇంకా మొత్తం ప్రజల చేతుల్లోనే ఉంది. కమ్యూనిటీలోకి వైరస్ వెళ్ళిపోయింది. దానికి అడ్డుకట్ట వేసే అవకాశమే కనిపించట్లేదు. సో ప్రధానంగా ఉమ్మడి జిల్లా కేంద్రాలైన వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ లో ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి. చూద్దాం ఇంకా ఏం చెప్పారో. చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడారు, దాని గురించి కూడా చెప్పుకుందాం. ఇక నిన్న 1567 కొత్త కరోనా కేసులు వచ్చాయండి. గ్రేటర్ లో 662 కేసులు వచ్చాయి. జిల్లాల్లో 905 కేసులు వచ్చాయి. సో గ్రేటర్ కంటే కూడా జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదైన పరిస్థితి. మొత్తం 50,826కు చేరిన బాధితుల సంఖ్య అని చెప్పి చూస్తున్నాం. దేశం మొత్తం కూడా కేసులు బాగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48,446 కేసులు వచ్చాయి దేశం మొత్తం మీద. 755 మంది చనిపోయారు. ఏపీలో నిన్న ఒక్కరోజే ఏపీలో 7,000కు పైగా కేసులు అండి. 7,000కు పైగా కాదు, ఆల్మోస్ట్ 8,000 అని చెప్పుకోవచ్చు. 7,998 కేసులు వచ్చాయి. 61 మంది అక్కడ చనిపోయారు. మహారాష్ట్రలో 9,000కు పైగా కేసులు వచ్చాయి. అక్కడ తమిళనాడులో 6,000కు పైగా కేసులు. కర్ణాటకలో కూడా 5,000 మార్కులు దాటాయి. ఫస్ట్ టైం కర్ణాటకలో 5,000 మార్కు దాటడం. సో ఇట్లా వేల సంఖ్యలో చాలా రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. మన దగ్గర 1,567 కేసులు వచ్చాయి, 9 మంది చనిపోయారు. సో దేశం మొత్తం ఇప్పటిదాకా టెస్టులు చూస్తే దేశంలో 1,50,75,369. సో సుమారు 1,50,000 టెస్టులు జరిగాయి. తెలంగాణలో 3,22,326, 3,22,000 టెస్టులు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 14,93,000కు పైగా టెస్టులు జరిగాయి. సో ఇది పరిస్థితి. మన దగ్గర టెస్టులు తక్కువగా ఉన్నాయి, కేసులు కూడా తక్కువగా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సీక్రెట్ గా ఎందుకు కూల్చుతున్నారు? సో హైకోర్టు చాలా క్లియర్ గా అడుగుతున్నది, ఎందుకు అంత సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేయాల్సి వస్తుంది? ప్రభుత్వం మామూలుగా చాలా విషయాల్లో కూడా ఇంత గోప్యత పాటించదు. ప్రజలకి సంబంధించిన సెక్రటేరియట్ కూల్చివేత పనులు, అసలు ఆ కూల్చివేతలో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకు ఉంటుంది. అది చూపించే బాధ్యత మీడియా మీద ఉంటుంది. దాన్ని ఎందుకు మీరు రాజ్యాంగం ప్రకారం పత్రికా స్వేచ్ఛ అనే దాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? మీరు ఎందుకు మీడియా కవరేజ్ కి ఒప్పుకోవట్లేదు అని చెప్పి నిన్న కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన పరిస్థితి. సో మీడియాను అనుమతిస్తే ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అన్నారు. 90% కూల్చివేత పనులు అయిపోయాయి. అక్కడ మొత్తం వ్యర్థాలన్నీ పేరుకుపోయాయి. మీడియా కవరేజ్కి వస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి ఆ చుట్టుపక్కలకి మీడియానే కాదు ఎవరిని కూడా మేము అనుమతించము అని చెప్పి ప్రభుత్వం తరపున వాదన చెప్పారు అడ్వకేట్ జనరల్. అయితే కావాలనే కాలయాపన చేస్తోంది ప్రభుత్వం అని చెప్పి హైకోర్టు కూడా అంటోందండి. ఎందుకంటే
90% పనులు పూర్తయిపోయాయి అని చెప్పి అంటున్నారు. మళ్ళీ మళ్ళీ గడువు అడుగుతున్నారంటే కావాలనే కాలయాపన జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఒకవేళ మీరు కనుక ఇవాళ శుక్రవారం అంటే ఇవాళ కల్లా ప్రభుత్వ స్టాండ్ చెప్పకపోతే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం, ఈ మీడియా కవరేజ్ కి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి కూడా అనింది. సో బులెటిన్ ఇవ్వచ్చు కదా అని మరొకసారి హైకోర్టు క్వశ్చన్ చేసిందండి. కోవిడ్ బులెటిన్ ఎట్లయితే రిలీజ్ చేస్తున్నారో అట్లా బులెటిన్ రిలీజ్ చేయొచ్చు కదా. సరే మీరు మీడియా, ప్రభుత్వం అంటున్నది ఏంటంటే మేము మీడియాను అలో చేస్తే పబ్లిక్ కూడా, కామన్ పబ్లిక్ కూడా మేము చూస్తాం అని చెప్పి పర్మిషన్ అడుగుతారు, ఇది చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. సరే మీరు ఇట్లా అలో చేయకపోతే కనీసం కోవిడ్ బులెటిన్ లాగా బులెటిన్ అయినా రిలీజ్ చేయొచ్చు కదా, విజువల్స్ ఫోటోస్ అవన్నీ కూడా స్టేటస్ ఎప్పటికప్పుడు చెప్తూ రిలీజ్ చేయొచ్చు కదా అని చెప్పి హైకోర్టు అంటుంది. ప్రభుత్వ తీరు చాలా అనుమానాలకి తావిస్తోంది. ఎందుకో ఈ దాపరికం ఎందుకో అర్థం కావట్లేదు. ఒకవేళ 95% కూల్చివేతలు జరిగినా ఎందుకు వాటి గురించి మీడియా ప్రకటించట్లేదు అని చెప్పి కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. లోపల ఏదో డ్రామా జరుగుతోంది, ఆ డ్రామా ఏంటో తెలియాలంటే మీడియాకి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి కూడా అంటోంది. సో ఒకవేళ ఇవాళ కనుక చెప్పకపోతే మేమే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా కోర్టు వ్యాఖ్యానించింది. సో లెట్ us వెయిట్, ఇవాళ మరి ప్రభుత్వ వైఖరి ఏం చెప్తారో అడ్వకేట్ జనరల్. అండ్ జిల్లాలకు వైరస్ వ్యాపిస్తోంది, అలర్ట్ గా ఉండాలి. నిన్న జిల్లా అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారండి. ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండే వైరస్, బట్ ఇప్పుడు జిల్లాలకు కూడా వ్యాపిస్తోంది, ప్రమాదకరంగా మారుతోంది, చాలా అలర్ట్ గా ఉండాలి అని చెప్పి ఆయన మొత్తం జిల్లా అధికారులందరికీ కూడా సూచించారు. కరోనా సోకిన వ్యక్తుల్ని ప్రైమరీ స్టేజ్ లోనే గుర్తించాలి, మరణాల సంఖ్యను తగ్గించాలి అని చెప్పి కూడా ఆయన ఆదేశించిన పరిస్థితి. మరిన్ని ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి జిల్లాల్లో అని చెప్పి కూడా అన్నారు. శానిటేషన్ కానీ, పేషెంట్ కేర్ ప్రొవైడర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్ మొత్తం అన్ని చోట్ల కూడా నియమించుకోవాలి. ఏదో అంటారు, ఇవన్నీ చూస్తుంటే ఏం గుర్తొస్తుందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారంటారు కదా, అట్లున్నది. ఎప్పుడో చేయాల్సిన పనులు ఇవన్నీ. లాక్డౌన్ టైంలో అంత వెసులుబాటు దొరికినప్పుడే ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం, మెడికల్ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవడం, ఇవన్నీ అప్పుడు జరగాల్సింది పోయి ఇప్పుడు కమ్యూనిటీలోకి వెళ్ళిపోయింది అని చెప్తూ ఇప్పుడు మీరు ఇవన్నీ చేయండి, ప్రైమరీ స్టేజ్ లో గుర్తించండి, ముందంతా కాలయాపన చేశారు, ఇప్పుడు మీరు ప్రైమరీ స్టేజ్ లో గుర్తించి ఏం చేస్తారని చెప్పి కామన్ మ్యాన్ క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది. ఎనీవేస్ వీడియో కాన్ఫరెన్స్ లో వైద్యాధికారులకి సూచనలు చేశారు ఆరోగ్య మంత్రి. అన్ని హాస్పిటల్స్ కి హైదరాబాద్ నుంచి ఆక్సిజన్ సిలిండర్స్ పంపిస్తామని చెప్పి కూడా చెప్పారు. పేషెంట్లకి ఇమ్యూనిటీ పెంచేందుకు ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన ఆహారం ఇవ్వాలి అని చెప్పి ఆయన సూచించారు. వ్యాక్సిన్ వచ్చినా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో 99% మందికి వెంటిలేటర్, రెమ్డెసివిర్ లాంటి మెడిసిన్స్ అవసరం లేదు. చాలా మందికి కరోనా ఉన్నా సరే తెలియటం లేదు, భయంతో కొంతమంది చనిపోతున్న పరిస్థితి. ఆ భయం పోగొట్టాలి, ఆ భయం పోగొట్టే విధంగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసే ప్రయత్నాలు చేయాలి డాక్టర్స్ అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి, క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి ఈ టైంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆయన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సూచించారు. ఇక ఏపీలో చెప్పుకున్నాం కదా, 7,998 కేసులు వచ్చాయండి. 58,052 టెస్టులు చేశారు నిన్న. సో మొత్తం కేసుల సంఖ్య 72,711కి చేరింది. నిన్న ఒకరోజే 61 మంది చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 884కు చేరింది. అక్కడ కొన్ని చోట్ల లాక్డౌన్లు కూడా ప్రకటిస్తున్నారు. అండ్ ప్రైవేట్ దవాఖానలో కరోనా దోపిడీ. సో ఏ రకంగా కరోనా దోపిడీ జరుగుతోంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇబ్బంది ఉంటే ఒక నెంబర్ కూడా ఇచ్చింది ప్రభుత్వం, 9154170960. ఒకసారి రిపీట్ చేసిన 9154170960. ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్పారు. ఆ నెంబర్ కి వస్తున్న వాట్సాప్ మెసేజెస్ లో మాక్సిమం లక్షల బిల్లు వసూలు చేస్తున్నారు, పీల్చి పిప్పి చేస్తున్నారు అని చెప్పి విపరీతమైన కంప్లైంట్లు వస్తున్నాయి. 712 మంది కంప్లైంట్ చేశారండి. ఇందులో మోర్ దాన్ 90% ఫీజుల దోపిడీ పైన ఉంది. అయినా సరే ప్రభుత్వం నుంచి ఒక నెంబర్ ఇచ్చేసి వదిలేస్తే సరిపోతుందండి. ఆ నెంబర్కి వస్తున్న కంప్లైంట్స్ మీద అసలు ఏం జరుగుతోంది ఫీల్డ్ లెవెల్లో అని చెప్పి ఆరా తీయాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వానికి అని చెప్పి కూడా కామన్ మ్యాన్ క్వశ్చన్ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుదామంటే అక్కడ పరిస్థితులు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ధైర్యం చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తే అక్కడ అంత ఫీజులు కట్టలేక నానా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పేషెంట్ కండిషన్ కూడా చెప్తలేదు. ఆల్మోస్ట్ 70% మంది కరోనా పేషెంట్స్ హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఇంటికి పంపిస్తున్న ప్రభుత్వం వాళ్ళ బాగోగులు పట్టించుకోవట్లే. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఒక ఫోన్ ఉండదు, ఒక ఫాలో అప్ ఉండదు, ఏముండదు. ఈ లోపల వాళ్ళకి ఏదైనా కాస్త ఇబ్బంది అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ కి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్ళలేక ప్రైవేట్ కి వెళ్తున్నారు. ఆ ప్రైవేట్ కి వెళ్తే ఫస్ట్ థింగ్ ఏమో వాళ్ళని అడ్మిట్ చేసుకోవట్లా. ఇంత నెట్ క్యాష్ పెడితే కానీ మేము అడ్మిట్ చేసుకోమని చెప్తున్నారు. సో ఎట్లనో అట్లా డబ్బులు తీసుకొచ్చి పెట్టి అడ్మిట్ చేసుకుంటే ఎంతకి పేషెంట్ కండిషన్ చెప్పరే, ట్రీట్మెంట్ జరుగుతోంది అని చెప్తారు. కాబట్టి ఇదొక మాయదారి రోగం, ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి చూడలేని పరిస్థితి. సో వాళ్ళు చెప్పే దాని మీద ఆధారపడాలి తప్పించి అక్కడ ఫ్యాక్చువల్ గా ఏంటి పొజిషన్ అని చెప్పి పేషెంట్ బంధువులు ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. అలాంటి టైంలో
ఐసీయూ ఖాళీ లేదని, రూమ్ అందుబాటులో లేదని ఎక్కువ ఫీజులు వసూలు చేసి, సరే ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పిన తర్వాత వాళ్ళకి ఆ, ఇచ్చి ఒక్కసారి బెడ్ ఇస్తారు, తర్వాత రోజు పొద్దునే ఫోన్ చేస్తారు స్టాఫ్, ఇంత డబ్బులు కట్టాలి, ఇంత డబ్బులు కట్టాలి, ఇంత డబ్బులు కట్టాలని చెప్పి పీల్చి పిప్పి చేసేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. పేషెంట్ కండిషన్ ని బట్టి రోజువారీ చెల్లించే మొత్తం 25,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుందట. అసలు కామన్ మ్యాన్ కట్టగలుగుతాడా ఇంతంత లక్షల ఫీజు అని చెప్పి మనకు కూడా డౌట్ వస్తుంది. సో ఇన్ని కంప్లైంట్స్, ఇలాంటి విషయాలకు సంబంధించి బోల్డ్ అని కంప్లైంట్స్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నా సరే ఎక్కడ ఎవ్వరు పట్టించుకుంటున్న పాపాన్ని పోవట్లేదు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల సేవలు వర్తించవు, ఈ ఏవైతే ఖరారు చేసిందో ఫీజులు ప్రభుత్వం, దానికి సంబంధించి అని చెప్పి ప్రభుత్వం సవరణ జీవో ఇచ్చినా సరే ప్రైవేట్ హాస్పిటల్స్ దీన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి చూస్తున్నాం. మరణ వార్తను కూడా దాచేస్తున్నారు. 5 లక్షల మలక్పేటకు చెందిన రషీద్ ఖాన్ అనే పేషెంట్ పూర్తిగా కోలుకున్నాడని చెప్పి 5 lakhs బిల్లు కట్టించుకున్నారట. బిల్లు కట్టిన తర్వాత శవాన్ని అప్పగించారు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? దీనికి సంబంధించి వాట్సాప్ నెంబర్ కంప్లైంట్ వచ్చింది, అయినా సరే దాని మీద నో చర్య, నథింగ్. అలాగే తమ దగ్గరలో హాస్పిటల్స్ ఏమో ఒక చిట్టి, ఎమర్జెన్సీ మెడిసిన్ పేరుతో ఒక చిట్టి ఇచ్చి ఇవి తీసుకురండి అని చెప్పి అంటున్నాయి. అవేమో ఎక్కడ దొరకట్లేదు. మాకు దొరకలేదు, మీరే ఏదో ఒకటి చేయండి అంటే దానికి ఏదో ఒకటి చేసి 1,00,000కి పైగా వేస్తున్నారట ఆ ఇంజెక్షన్ కానీ ఆ మందులకు కానీ. ఇంతకంటే దోపిడీ ఏముంటుందని చెప్పి సికింద్రాబాద్ కి సంబంధించిన కొంతమంది పేషెంట్స్ చెప్తున్నారు. రోజు వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయండి ప్రైవేట్ హాస్పిటల్స్ మీద దోపిడీకి సంబంధించి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ ఆర్టికల్లో విజయ్ ఒక రిపోర్టర్, అతను హెల్త్ బీట్ చూస్తున్నాడు, హెల్త్ న్యూస్ రాస్తున్నాడు. చాలా మంది డాక్టర్స్ తో జనరల్ గా హెల్త్ బీట్ చూసే రిపోర్టర్స్ కి వాళ్ళకి ఒక ర్యాపో ఉంటుంది కాబట్టి వాళ్ళ మదర్ కి పాజిటివ్ వస్తే ఏం కాదు, నాకు ఇంతమంది డాక్టర్స్ తెలుసు, ఏం ప్రాబ్లం అవుతుంది, నేను ఈజీగానే అమ్మకి నయం చేయించుకోవచ్చు అని చెప్పి అనుకున్నాడు. అయితే గాంధీలో చేర్పించాడు. అంతా నాకు తెలిసిన వాళ్లే కదా అని చెప్పి ధీమాగా ఉన్నాడు అనమాట. అయితే ఆమె పరిస్థితి కొంచెం విషమిస్తూ ఉంటే ఐసీయూలో చేర్చారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే ఒకరోజు సిబ్బంది వచ్చి ఆమె కాళ్ళని కట్టిస్తారంట. ఆమె లబోదిబోమని ఆమె కేకలు వేస్తే సిబ్బంది వచ్చి, ఆహా చనిపోయిన పేషెంట్ ఈ బెడ్ కాదు ఇంకో బెడ్ అని చెప్పారంట. అంటే బ్రతికుండగానే చనిపోయినట్లు చేసి కాళ్ళు కట్టేసిన సిచ్యువేషన్ దాకా వచ్చింది. ఇదంతా తెలుసుకున్న విజయ్ ఇంకా భయపడిపోయి వద్దని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అయితే కార్పొరేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అక్కడ రోజుకి 70,000 కట్టాల్సిందే అని చెప్పి చెప్పారట. వాళ్ళని వీళ్ళని బతిమలాడి ఎట్లనో రోజుకు ఒక 50,000 కట్టేలాగా అతను ఒప్పించుకున్నాడు. మొత్తం ఇంట్లో బంగారం అమ్మేశాడు, మొత్తం అంతా అమ్మేసి ఇంకో 4 రోజుల్లో హాస్పిటల్ వాళ్ళు తల్లిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారట. సో ఎంతో మంది డాక్టర్స్ తో పరిచయం ఉండి మెడికల్ ఫీల్డ్ లో ఎంతో కొంత ర్యాపో ఉన్న ఒక జర్నలిస్ట్ కి ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా కామన్ మ్యాన్ గోడు మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఉంటుందో. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ప్రైవేట్ దవాఖానలో అని చెప్పి చూస్తున్నాం. ఇక ఢిల్లీలో కరోనా కట్టడి, ఇక్కడ ముట్టడి. ఢిల్లీలో రోజు రోజుకి పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయండి. ఢిల్లీలో ఒకనొక టైంలో విపరీతంగా కేసులు పెరిగిపోయిన పరిస్థితి. స్వయంగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పింది ఏంటంటే జూలై ఎండింగ్ కల్లా 5.5 లక్షల కేసులు వస్తాయి ఢిల్లీలో, ఈ పరిస్థితికి రెడీగా ఉండాలని చెప్పి స్వయంగా డిప్యూటీ సీఎం చెప్పిన పరిస్థితి. అది అర్థం పడుతుంది ఢిల్లీలో ఏ రేంజ్ లో కరోనా కేసుల పెరుగుదల కనిపించింది అనేది. అయితే ఇప్పుడు బాగా కట్టడి చేయగలిగారు, రికవరీలు పెరుగుతున్నాయి, టెస్ట్లు, ట్రేసింగ్, ట్రీట్మెంట్ పై వాళ్ళు ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. వెరజ్ మన దగ్గర మాత్రం ఈ విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ ఆర్టికల్ లో చాలా క్లియర్ గా ఢిల్లీలో చేసింది ఏంటి, తెలంగాణలో చెయ్యట్లేనిది ఏంటి, ఏం చేయట్లేదు తెలంగాణలో అనేది ఇచ్చారు. నేను మీకు క్రిస్ప్ గా చెప్తాను. కంటైన్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా చేశారండి ఢిల్లీలో. జూన్ ఫస్ట్ వీక్ లో రోజు 2,000 దాకా కేసులు వచ్చాయి. ఆ తర్వాత 23 నాటికి 4,000కు పెరిగాయి. ఢిల్లీలో ఇంకా ఇంటింటికి టెస్టులు చేయాలని చెప్పి అప్పుడు డెసిషన్ తీసుకున్నారు. మొత్తం కేంద్రం సహకారంతో చాలా కట్టుదిట్టంగా కంటైన్మెంట్ జోన్స్ పెట్టడం కానీ, ఎప్పటికప్పుడు హెల్త్ కి సంబంధించి వాకప్ చేయడం కానీ, మొత్తం కేజ్రీవాల్ సక్సెస్ మెయిన్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కలిసి ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి అనడానికి మనకి ఇదే ఎగ్జాంపుల్. 1000 నుంచి 1,200 మధ్యలోనే ఇప్పుడు కొత్త కేసులు వస్తున్నాయి. ఎక్కడ 4,000, ఎక్కడ 1000, ఎంత ఎఫిషియెంట్ గా వాళ్ళు కంట్రోల్ చేయగలిగారో అర్థమవుతుంది. వెరాజ్ ఇక్కడ అన్ని తప్పుడు లెక్కలే. ఇక్కడ ఎంత నిర్లక్ష్యం అంటే ప్రతిదానికి ఐసీఎంఆర్ చెప్పినట్లు చేస్తున్నాం. ప్రతిసారి మనకి ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడే మాటలు వినిపించేది ఇదే. సో ఐసీఎంఆర్ చెప్పినట్లు చేస్తున్నాం అని చెప్పి టెస్ట్ల విషయం దగ్గర నుంచి అన్నిటికీ అలా చెప్తూ వచ్చిన సర్కార్ ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యం చూపించింది. తప్పుడు ప్రజలకి నిజాలు చెప్పి కేసులు ఈ రేంజ్ లో పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సింది పోయి కేసులు దాచేసి ఏం లేదు అంటుంటే ప్రజలు కూడా ఏం లేదని అనుకున్నారు. అంత నిర్లక్ష్యంగానే ప్రభుత్వం ఉంటే యథా రాజా తథా ప్రజ, జనాలు కూడా అట్లనే ఫీల్ అయ్యారు. ఇప్పుడు అదే కొంపు ముంచుతోంది. చాలా సార్లు అయితే కరోనా వల్ల ఇబ్బంది ఏం లేదు అన్న ప్రకటనలు కూడా వచ్చాయి పై స్థాయి నుంచి. సో అది మరింతగా జనాలను ఈజీ తీసుకునేలా చేసింది అని చెప్పి చూస్తున్నాం. కరోనా హారేగా ఢిల్లీ జీతేగా పదే
విపరీతమైన స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసింది ఢిల్లీ గవర్నమెంట్. అన్లాక్ తర్వాత ఢిల్లీలో కేసులు పెరిగాయి, అఫ్ కోర్స్ మొత్తం దేశవ్యాప్తంగా పెరిగాయి. సో 5 పాయింట్లతో యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు అక్కడ. టెస్టింగ్, ఆసుపత్రిలో బెడ్లు, టెస్టింగ్, ఐసోలేషన్ కెపాసిటీ పెంపు, ఆక్సిమీటర్ల పంపిణీ, ప్లాస్మా థెరపీ, ఇంటింటి సర్వే, స్క్రీనింగ్ టెస్టులు. ప్రతి ఇంటికి ఆక్సిమీటర్ ఇచ్చారు. ఎవరికైనా పాజిటివ్ పేషెంట్లు, ఎవరికైనా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వెంటనే ఫోన్ చేయండి, అంబులెన్స్ పంపించి హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తాము అని చెప్పారు. ఫస్ట్ దేశం మొత్తంలో ఫస్ట్ ప్లాస్మా బ్యాంక్ ఢిల్లీలో ఏర్పాటైంది. ఇలా ప్రతి విషయంలోనూ చాలా యాక్టివ్ రోల్ ఢిల్లీ ప్లే చేస్తే మన దగ్గర ఏమవుతుందిలే అన్న ధీమా. అన్లాక్ ఇలా మొదలైందో లేదో, ఇంకా కరోనా పారిపోయింది అన్నట్లుగా మన వాళ్ళు బిహేవ్ చేయడం మొదలు పెట్టారు, ప్రభుత్వాల సైడ్ నుంచి జనాల దాకా కూడా. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అని చెప్పి ఈ ప్రారంభోత్సవాలు ఇవన్నీ చేయడం, గుంపులుగా నాయకులు ఉండడం, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యారు జనాలు కూడా, అలానే చేయడం స్టార్ట్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ల్యాబ్లకి ముందు టెస్టింగ్ కి పర్మిషన్ ఇవ్వలా, ఆ తర్వాత ఇచ్చిన తర్వాత కేసులు ఎక్కువ అవడంతో మళ్ళీ వాళ్ళ మీద కొంచెం కన్నెర చేయడం ఇవన్నీ. వెరాజ్ ఢిల్లీ మాత్రం ఢిల్లీ కరోనా హారేగా ఢిల్లీ జీతేగా అన్న నినాదంతో ముందుకెళ్లి ప్రజలకి ధైర్యం ఇచ్చింది అని చెప్పి చూస్తున్నాం. ఇక ప్రపంచంలోనే పెద్ద సెంటర్, అతిపెద్ద కోవిడ్ సెంటర్ ని ఢిల్లీ సర్కార్ ఏర్పాటు చేసిందండి. 10,000 బెడ్లతో 10% వెంటిలేటర్లు అందుబాటులో ఉంచారు. పేషెంట్లు, మెడికల్ స్టాఫ్ అవసరాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ సర్కార్ తీర్చింది. మొత్తం ఐటీబీపీకి చెందిన 170 మంది వైద్య నిపుణులు, 700 మంది నర్సులు, పారామెడికల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా డ్యూటీ చేస్తున్నారు. ఈ 10,000 బెడ్ల సెంటర్ తో పాటు ఇంకొక డిఆర్డిఓతో కలిసి 1000 పడకలతో మరో కరోనా ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసింది ఢిల్లీ సర్కార్ అని చెప్పి మనం చూస్తుంటే, ఇక్కడ గాంధీ ఒక్కటే. ఇన్ని కోట్ల మంది ప్రజలకి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఏమైనా ఎటువైపు చూడాలి అంటే గాంధీ ఒక్కటే. ఇన్ని 4 కోట్ల మంది ప్రజలకి గాంధీ హాస్పిటల్ ఒక్కటే కరోనా టైంలో దిక్కైన పరిస్థితి. ఇంకేముంది, అత్యద్భుతమైన సౌకర్యాలతో అని చెప్పి టిమ్స్ గురించి పదే ప్రకటనలు చేశారు, కానీ అది ప్రకటనలకే పరిమితమైంది. ఇప్పుడు కూడా టిమ్స్ లో ఏమీ లేవు. అక్కడ ఏదో ఒక 2-3 పేషెంట్లు ఉన్నారు, అండ్ అక్కడ స్టాఫ్ కూడా సరైన సంఖ్యలో లేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో సీరియస్ అయితే వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లే ఏర్పాట్లు ఢిల్లీ గవర్నమెంట్ చేస్తే, ఇక్కడ ఇంట్లో ఉంటే పట్టించుకునేటోడు లేడు. ఇంట్లో ఉంటే కనీసం ఏంటి మీ హెల్త్ పరిస్థితి ఏంటి అని చెప్పి కనీసం ఒక ఫోన్ కాల్ కూడా రాదు, ఎలాంటి ఫాలో అప్ ఉండదు అని చెప్పి చూస్తున్నాం. సో ఢిల్లీ గవర్నమెంట్ అన్ని పనులు చేసి అంత ఎఫిషియెంట్ గా కట్టడి చేయగలిగింది. వేరాజ్ మన దగ్గర కాడి పారేసి మొత్తం కరోనా ముట్టడిలోకి రాష్ట్రాన్ని నెట్టారు అని చెప్పి చూస్తున్నాం. నెక్స్ట్ పేజ్ కి వస్తే కమ్యూనిటీలోకి కరోనా. సో చావు కబురు చల్లగా చెప్పారండి అధికారులు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి, 6 అడుగుల దూరం పాటించాలి, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి, మాస్క్ మాత్రం కంపల్సరీ వాడండి, ఎందుకంటే కమ్యూనిటీలోకి వెళ్ళిపోయింది కరోనా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆఫీసర్స్ నిన్న చెప్పిన పరిస్థితి. భయపడొద్దు, కరోనా సోకితే భయం అక్కర్లేదు, 90% మంది ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నారు. భయం కరోనా సోకి చచ్చిపోతామని కాదు, ఒకవేళ ఏమైనా సీరియస్ అయితే ఏం చేయాలి? సర్కార్ దవాఖానలో దారుణమైన పరిస్థితులు, ప్రైవేట్కి వెళ్ళలేని సిచ్యువేషన్, భరోసా లేక రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం కల్పించకపోవడంతో, భరోసా కల్పించకపోవడంతో భయపడుతున్నారండి కామన్ మ్యాన్. అంతే తప్ప కరోనా వస్తే చచ్చిపోతామనే భయం కాదు. పరిస్థితి ఏంటి, ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి అనే భయం వెంటాడుతోంది. ఎనీవేస్ జలుబు, దగ్గు, జ్వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి నిన్న చెప్పారు సూపరింటెండెంట్. అండ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ ట్రీట్మెంటే మన ముందున్న మార్గం. ఎప్పుడో జరగాల్సిన ఎర్లీ అనేది ఇంత డిలే చేసిన తర్వాత ఇప్పుడు ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ ట్రీట్మెంట్ అని చెప్పి అంటున్నారు. 99% మందికి క్యూర్ అవుతోంది కరోనా సోకినా సరే, ఎక్కడో 0.88% మంది మాత్రమే చనిపోతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి, హెల్త్ డైరెక్టర్ చెప్తున్న పరిస్థితి. 70% మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు, ఒక 30% మంది హాస్పిటల్స్ లో ఉంటున్నారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రైవేట్ లోని ఫీజుల మీద ఫిర్యాదులు వస్తున్నాయి, అనవసరంగా ప్రైవేట్ కి వెళ్ళమాకండి, ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారు. సార్ చెప్పడం వరకే మీరు చేస్తున్నారు, తర్వాత ఎలాంటి భరోసా కల్పించట్లేదు, అందుకనే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లాల్సి వస్తుందని చెప్పి సగటు పబ్లిక్ చెప్తున్న పరిస్థితి. రోజుకి 15,000 టెస్టులు చేస్తున్నాం, 2 లక్షల యాంటీజెన్ టెస్ట్ కిట్స్ తెప్పించాం, ఇవి అయిపోతున్నాయి కాబట్టి ఇంకో 2 లక్షలు తెప్పిస్తున్నాం. అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. పిహెచ్సిలు కూడా పెంచుతున్నాం. జిహెచ్ఎంసీ పరిధిలో 290 కేంద్రాల్లో టెస్టులు చేస్తున్నాం. అన్ని పిహెచ్సిలో టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో 20,000 నుంచి 25,000 వరకు టెస్టులు చేస్తారట ఒక్కొక్క రోజు. సో లక్షణాలు ఉన్న వారికి, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి, క్లోజ్ కాంటాక్ట్లకు మాత్రమే టెస్టులు చేస్తామని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి హెల్త్ డైరెక్టర్. ఇప్పటికే 49,000 పాజిటివ్ కేసులు నమోదైతే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వాళ్ళకి ఆల్మోస్ట్ వీళ్ళందరికీ ఒక 1000 మందికి వచ్చింది. మేము చాలా అహర్నిశలు కష్టపడి కరోనా కంట్రోల్ కి మేము చర్యలు తీసుకుంటున్నాం. ఈ టైంలో మా స్థైర్యాన్ని దెబ్బతీసేలాగా అనవసరమైన ప్రకటనలు అవి మంచివి కావు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కోర్టులో రోజుకో పిల్ వేయడం సరికాదని చెప్పి డిఎంఈ అంటున్నారండి. మేము ఎంతో కష్టపడి పనిచేస్తుంటే హెల్త్ సిబ్బంది వాళ్ళందరూ రోజుకొక పిల్ వేసి
మాకు ఈ టైంలో మద్దతుగా నిలవాల్సిన వాళ్ళు రకరకాల పిల్స్ వేస్తున్నారు, ఇది బాలేదు అది బాలేదు అంటూ. అవసరం లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో లక్షలకి లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా ఇబ్బంది పడే బదులు అన్ని రకాలుగా అన్ని చర్యలు తీసుకున్నాం, ప్రభుత్వ దవాఖానలకు రండి అని చెప్పి వాడు చెప్తున్న పరిస్థితి. అండ్ ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన అవసరం లేదు, అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చక్కగా జరుగుతున్న టైంలో ఇంకా ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన అవసరం లేదని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారు. అండ్ కేటీఆర్ తానేంటో ప్రూవ్ చేసుకున్నారు ఆయన బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలని చెప్పి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు. ఇవాళ కేటీఆర్ బర్త్డే సందర్భంగా హరితహారం, రక్తదానం, పండ్ల పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఎంతో మంది యువ నాయకులు ఉంటారు, చాలా మంది రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు, బట్ వచ్చిన తక్కువ టైంలోనే తనని తాను ప్రూవ్ చేసుకున్నారు కేటీఆర్ అని చెప్పి తలసాని అన్నారు. అండ్ కాళేశ్వరం కమిషన్లతో 16 లక్షల ఇండ్లు పూర్తయ్యేవి. బీజేపీ కోర్ కమిటీ నేత వివేక్ వెంకటస్వామి చేసిన కామెంట్స్ అండి. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ లో 70,000 కోట్లు కేసీఆర్ కమిషన్ కే పోయింది. ఆ కమిషన్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ ఫ్యామిలీ దండుకున్న కమిషన్లతో 16 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తయ్యేటివి. అంత స్థాయిలో దోచేసుకున్నారు, అంత స్థాయిలో తినేశారు అని చెప్పి ఆయన అంటున్నారు. పదే పదే ప్రాజెక్టుల మీద మాట్లాడుతుంటే ప్రాజెక్టులకి వ్యతిరేకం అనే ముద్ర వేస్తున్నారు. ప్రాజెక్టులకు కాదు వ్యతిరేకం, ప్రాజెక్టుల పేరిట ఏదైతే దోపిడీకి పాల్పడుతున్నారో, ఏవైతే కమిషన్లకు కక్కుర్తి పడి ఎస్కలేషన్ పెంచేసి విపరీతంగా దండుకుంటున్నారో దానికి వ్యతిరేకం. ప్రాజెక్టుల పేరిట జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం తప్ప నేను ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు అని చెప్పి వివేక్ క్లారిటీ ఇచ్చారు. 12,000 ఒక 36,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తలపెడితే 12,000 కోట్లతో చేపట్టిన 30% పనులు తెలంగాణ రాకముందే అయిపోయాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే అదనంగా 18 లక్షల మంది రైతులు లబ్ధి పొందేవారు. కానీ 36,000 కోట్ల ప్రాణహిత చేవెళ్లని రీడిజైన్ పేరుతో కాళేశ్వరం అని చెప్పి పెట్టి 1,00,000 కోట్లకు పెంచి విపరీతంగా కమిషన్లు తినేశారు కేసీఆర్ అని చెప్పి అంటున్నారు. 2 ఏళ్లైనా కాళేశ్వరం నుంచి రైతులకి నీళ్లే అందలేదని చెప్పి కూడా వివేక్ వెంకటస్వామి అంటున్న పరిస్థితి. అండ్ ప్రభుత్వ దవాఖానాలను పట్టించుకోవట్లేని ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ర రెడ్డి అంటున్నారండి. అందుకనే ప్రజలకు వాటిపై నమ్మకం పోయింది, వాటిని పట్టించుకుని కరెక్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే ఈ టైంలో చాలా అండగా ఉండేది ప్రజలకు అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. గుప్త నిధుల కోసమే సీక్రెట్ గా కూల్చుతున్నారు సెక్రటేరియట్ అని చెప్పి ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు. టీఆర్ఎస్ ఎంఐఎం నేతలు వాటిని దోచుకుంటారు ఆ గుప్త నిధుల్ని, అందుకనే మీడియాని అలౌ చేయకుండా ఇష్టం వచ్చినట్లు సీక్రెట్ గా తవ్వకాలకి పాల్పడుతున్నారని చెప్పి కూడా అంటున్నారు. అవసరం లేకుండా 600 కోట్ల ప్రజాధనంతో కొత్త సెక్రటేరియట్ కడుతున్నారు అని చెప్పి ఆయన నిన్న ప్రకటన రిలీజ్ చేశారు. టిమ్స్ ఆసుపత్రిలో సౌలతులు పెంచాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అంటున్నారండి. నిన్న వీరు బీజేపీ టీం టిమ్స్ ని సందర్శించింది. అక్కడ ఒక 1,200 బెడ్లు ఉన్నాయి, 40 మంది పేషెంట్లే ఉన్నారు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెరుగుపరచాలి, ఇంకా ఫెసిలిటీస్ పెంచాలి అని చెప్పి వాళ్ళు సూచించారు. అండ్ ఇవాళ నుంచి పివి శత జయంతి వేడుకలు నిర్వహించబోతోందండి పిసిసి. నిన్న టీజర్ రిలీజ్ చేశారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే ఉస్మానియా ఆసుపత్రిలోని ఇంకో బిల్డింగ్ లోకి వాన నీళ్లు. ఇప్పటిదాకా ఉస్మానియా హాస్పిటల్లో ఓల్డ్ బిల్డింగ్ లోకి నీళ్లు వచ్చాయని చెప్పి అనుకుంటుంటే ఇప్పుడు ఇంకో బిల్డింగ్ లో కూడా వాన నీళ్లు వచ్చాయి. ఎట్లా వచ్చాయి ఏంటి అని చెప్పి అక్కడ అందరు కూడా తల్లబట్టుకున్న పరిస్థితి. ఓల్డ్ బిల్డింగ్ లోకి వర్షపు నీరు వచ్చింది, దాన్ని ఖాళీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. ఇక్కడ ఉన్న పేషెంట్స్ లో కొంతమందిని పక్కనే ఉన్న కులీ కుతుబ్ షా బిల్డింగ్ లో అడ్జస్ట్ చేయాలని చెప్పి అనుకుంది. ఇప్పుడు అక్కడ కూడా నీళ్లు రావడంతో ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక్కడ ఎంత దారుణం అంటే చాలా కీలకమైన బిల్డింగ్ ఇది. నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, న్యూరో సర్జరీ విభాగాల్లో పేషెంట్లకి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి. సో అనేక రకాల టెస్ట్లు అవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి కీలకమైన భవనంలోకి వాన నీళ్లు రావడంతో చాలా భయపడుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఏంటి కొత్త భవనాల్లోనే ఇలాంటి సమస్యలు రావడం ఏంటని చెప్పి పలువురు ఆలోచిస్తున్నారు అని చెప్పి చూస్తున్నాం. అయితే పాపం ఎక్కడికక్కడ ఆ వాన నీళ్ళని వాటిని తీసేసే ప్రయత్నాల్లో అయితే అక్కడ సిబ్బంది ఉన్నారు. మనం ఆ ఫోటో కూడా చూడొచ్చు, వైపర్ తో ఆమె శానిటేషన్ వర్కర్ ఎట్లా దాన్ని రిమూవ్ చేస్తున్నారు వాటర్. అయితే త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది, పేషెంట్స్ ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నామని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ పాండు నాయక్ అయితే చెప్తున్నారండి. సమాచారం అందించాం, జిహెచ్ఎంసీ విల్ లుక్ ఇంటు ద మ్యాటర్ అని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ హైదరాబాద్ లో కరోనాకు తోడు మలేరియా, డెంగీ ట్రీట్మెంట్ కి జనం నానా యాతన. అసలే కరోనాతో చస్తుంటే మళ్ళీ సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగీ విజృంభిస్తున్నాయండి. 100 కేసులకి పైగా మలేరియా, డెంగీ కేసులు వస్తున్నాయి. ట్రీట్మెంట్ కి జనం నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా సరే హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళని చూడాలంటేనే హాస్పిటల్లో సిబ్బంది జంకుతున్నారు. ఎందుకంటే ఎవరు ఎలా ఉన్నారో తెలియదు, ఎవరికి కరోనా ఉందో తెలియదు, అంటుకుంటుందేమోనని భయం. కరోనా టెస్ట్ చేయించుకోండి అని చెప్పి తిప్పి పంపేస్తున్నాయి. ఎందుకంటే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి ఏ సిమ్టమ్స్ అయినా సరే కరోనాకి అవే, సీజనల్ వ్యాధులు కూడా అవే. సో సీజనల్ వ్యాధి ఏదో కరోనా ఏదో తెలియటంలా, అన్లెస్ అంటే పరీక్ష చేస్తే తప్ప. సో ఎవరు చిన్నపాటి జ్వరం ఉంది లేదా జలుబు ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినా సరే
మీరు కరోనా టెస్ట్ చేయించుకుని రండి అని చెప్పి తిప్పి పంపేస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది అని చెప్పి మనం చూస్తున్నాం. నెగిటివ్ వచ్చిన వాళ్ళలో చాలా మందికి డెంగీ మలేరియా పాజిటివ్ వస్తున్నాయి. ఇది చాలా వరింగ్ థింగ్ అండి. ఇప్పటికే 100 డెంగీ కేసులు 50 మలేరియా కేసులు నమోదయ్యాయట. సో సిబ్బంది లేకపోవడంతో మనం చాలా చోట్ల చూస్తున్నాం, శానిటేషన్ సిబ్బంది లేకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది ఊళ్ళకి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళలో కూడా సగం మందికి కరోనా వచ్చింది. ఇక మిగిలిన మొత్తం చెత్తను తీసే బాధ్యత చాలా తక్కువ మందిపై పడింది. సో ఎక్కడికక్కడ కాలనీస్ లో కానీ రోడ్ల మీద కానీ చెత్త పేరుకుపోతోంది. ఇంకా కొన్ని చోట్ల చెత్త తీసుకోవడానికి ఎవరు రాకపోవడంతో వీళ్ళే వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన చెత్త పడేస్తున్న పరిస్థితి. దీని అన్నిటి వల్ల కూడా విపరీతంగా ఈ అపరిశుభ్ర వాతావరణంలో ఇంకా దోమలు స్వైర విహారం చేస్తాయి కాబట్టి దానివల్ల డెంగీ మలేరియా లాంటి జ్వరాలు వస్తున్నాయి. ఈ చెత్త పేరుకుపోవడం వల్ల ఆల్మోస్ట్ 3000 చెత్త తీసుకెళ్లే ఆటోలు ఉంటే ఇప్పుడు అసలు అన్ని రావటం లేదు. నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినా పెద్ద ఫలితాన్ని ఇవ్వలేదు. ఒక 1000 ఆటోలు 3000 ఆటోలు ఉంటే 1000 ఆటోలు కూడా ఇప్పుడు తిరగని పరిస్థితి. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎంతలా చెత్త పేరుకుపోయి ఉంటుందో. అయితే ప్రతి ఏడాది అన్ని ఏర్పాట్లు తీసుకుంటారు, సీజనల్ వ్యాధులు రాకుండా ఫాగింగ్ అవి చేస్తుంటారు బల్దియా సిబ్బంది. బట్ ఇప్పుడు అలాంటివి ఏం చేయట్లేదు, ప్రణాళిక ఏం సిద్ధం చేయలేదు అని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం. కాలనీలు బస్తీలపై ఎలాంటి దృష్టి పెట్టలేదు బల్దియా అని చెప్పి. వర్షాలు కురుస్తుండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఇంకా సాయంత్రం అయితే చాలు అసలు విండోస్ తెరవాలన్నా కూడా భయపడుతున్నారు అని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం. అసలు దోమల నివారణకి బల్దియా ఆధ్వర్యంలో 125 టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఎక్కడైనా కరోనా వస్తే ఆ ఇంటి దగ్గర ఈ స్ప్రే చేయడం దీనిలో బిజీగా ఉండడం వల్ల దీని వైపు ఫాగింగ్ వైపు దృష్టి పెట్టలేకపోతున్నారు అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అయితే చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు చెప్తున్నది ఏంటంటే ఫాగింగ్ చేస్తున్నాం, మొత్తం సాయంత్రం పూట శానిటైజేషన్ చేయడంతో పాటు అంటే కరోనా సోకిన ఇంటి దగ్గర ఫాగింగ్ కూడా చేస్తున్నాం. మిగతా ప్రాంతాల్లో కూడా దోమలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. బట్ దోమలు మాత్రం వ్యాపిస్తున్న పరిస్థితి. అనుమానం ఉంటే చెక్ చేస్తున్నామని డాక్టర్ నిరంజన్ హైదరాబాద్ జిల్లా మలేరియా ఆఫీసర్ చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎక్కువ సంఖ్యలో డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల మీద ఇప్పుడు దృష్టి పెట్టాము. ఇప్పటికైతే కరోనాపై ఎక్కువ ఫోకస్ ఉంది. కరోనా టెస్ట్ లో భాగంగానే డెంగీ మలేరియా కేసులు కూడా చూస్తున్నాము. ఒకవేళ కరోనా నెగటివ్ వచ్చినా చాలా విషయాల్లో డెంగీ అండ్ మలేరియా పాజిటివ్ వస్తున్న పరిస్థితి ఉంది. సో లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి డెంగీ పరీక్షలు చేయించుకోవాలి అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. అండ్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో డెంగీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని కూడా డాక్టర్ చెప్తున్నారండి. సో దానికి సంబంధించిన వార్త. ఇక అమెరికాలో అంత్యక్రియలకు 2 వారాల వెయిటింగ్. అమెరికాలో తగ్గిన మరణాలు మళ్ళీ పెరుగుతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. 2 రోజులుగా 1000కి పైగానే నమోదవుతున్నాయి. వారాల పాటు అక్కడ మృతదేహాన్ని ఫ్రిడ్జ్లోనే ఉంచాల్సిన పరిస్థితి. కొన్ని రోజుల వరకు డెత్ రేట్ తగ్గింది, బట్ ఈ మధ్య మళ్ళీ పెరుగుతోంది. టెక్సస్ లో అయితే 2 రోజులుగా 1000కి పైగా మరణాలు జరుగుతున్నాయి అమెరికాలో. జూలై 21న 1165 మంది చనిపోతే జూలై 22న 1205 మంది. సో వరుసనే 1000కి పైగానే అక్కడ మరణాలు జరుగుతున్నాయి. నెవెడా, టెక్సస్, అల్బామాలో ఎక్కువ మంది చనిపోతున్నారు. టెక్సస్ లో మాత్రం చాలా దారుణమైన పరిస్థితి అండి. వారంలోనే మరణాలు 2 అవ్వడంతో అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా జనం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చూస్తున్నాం. సో రెఫ్రిజిరేటెడ్ ట్రక్కుల్లో మృతదేహాల్ని భద్రపరుస్తున్నారు అని చెప్పి. సో అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి 41 లక్షలు దాటేయండి. ఆ మధ్య కొంచెం తగ్గినట్టు అనిపించినా సరే ఇప్పుడు మళ్ళీ పెరిగిపోతున్న పరిస్థితి. రోజు 2 వారాలుగా అయితే రోజు 60,000కు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. మాస్కులు పెట్టుకోండి అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. కేసులు పెరుగుతుండడంతో ఇంకా జనం అలర్ట్ గా ఉండాలి, కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి. వైరస్ తీవ్రత తగ్గిపోయే ముందు మరింత ఎక్కువ అవ్వచ్చు, మేబీ ఇది అదే అవ్వచ్చు. సో బీ కాషియస్, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి అని చెప్తున్నారు. అయితే అందరూ ఊహించిన దానికంగా వేగంగా వ్యాక్సిన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి కూడా ట్రంప్ చెప్తున్నారండి. సో లెట్ us వెయిట్ ఫర్ దట్. ప్రపంచం మొత్తం కూడా ఇన్ఫాక్ట్ వ్యాక్సిన్ కోసమే వెయిట్ చేస్తుంది. అండ్ పనోళ్లతోనే వచ్చింది. వృద్ధాశ్రమంలో 20 మంది కరోనా. కరీంనగర్ లో పాపం ఒక వృద్ధాశ్రమంలో 20 మందికి కరోనా వచ్చిందండి. అయితే అక్కడ పనిచేసే వాళ్ళ వల్లే వచ్చిందా అన్న డౌట్స్ అయితే వ్యక్తమవుతున్నాయి. 1-2 వృద్ధులు చనిపోవడంతో డౌట్ వచ్చి మిగిలిన వాళ్ళందరికీ టెస్ట్ చేస్తే 20 మందికి పైగా పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ హాస్పిటల్ తరలించారు. కరీంనగర్ జిల్లాలో మరో 3 ఆశ్రమాల్లో స్క్రీనింగ్ చేస్తున్నారు అని చెప్పి మనం ఆర్టికల్లో చూడొచ్చు. సో 1567 మందికి కరోనా. నిన్న మన రాష్ట్రంలో 1567 కొత్త కేసులు వచ్చాయి. 13,367 టెస్టులు చేస్తే 1500కు పైగా కేసులు వచ్చాయండి. గ్రేటర్ హైదరాబాద్ లో 622 కేసులు, జిల్లాల్లో 905 కేసులు వచ్చాయి. రంగారెడ్డిలో 213, వరంగల్ అర్బన్ 75, సిరిసిల్ల 62, మహబూబ్ నగర్ 61, ఇట్లా జిల్లాల వారీగా కూడా కేసులు నమోదయ్యాయి. నిన్న 9 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాలు 447కు చేరిన పరిస్థితి. అదే పేజ్ లో సెక్రటేరియట్ అండ్ కేసీ 6. సో కేసీఆర్ లక్కీ నెంబర్ 6 కలిసి వచ్చేలాగా కొత్త సెక్రటేరియట్ కి సంబంధించి ప్లానింగ్ జరుగుతోంది అని చెప్పి చూస్తున్నాం. 2 రోజుల క్రిందట రివ్యూ చేసినప్పుడు ప్రతి ఫ్లోర్ లో ఒక డైనింగ్ హాల్ ఉండాలి,
ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉండాలి అని చెప్పి కూడా అధికారులకు చెప్పారు. సో దాని ప్రకారం 6 డైనింగ్ హాల్స్, అంటే 6 ఫ్లోర్స్ కడుతున్నారు కాబట్టి 6 ఫ్లోర్లు, 6 కాన్ఫరెన్స్ హాల్స్, 6 డైనింగ్ హాల్స్, మొత్తం అన్నిట్లో కూడా 6 ఉండేలాగా చూసుకుంటున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ మెయిన్ బిల్డింగ్ నిర్మాణం చుట్టూ 60 ఫీట్ల వెడల్పుతో రోడ్డు వేయబోతున్నారు. 6 పార్కులు సెక్రటేరియట్ ప్రాంగణంలో నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు. కూల్చివేతలు కూడా 6నే స్టార్ట్ అయ్యాయి. మీకు గుర్తుంటే ఈ నెల 6న సెక్రటేరియట్ ఆవరణలో నల్లపోచమ్మ గుడిలో సిఎస్ డీజీపీ పూజలు చేసి కూల్చివేతలు స్టార్ట్ చేసిన పరిస్థితి. అండ్ 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా కేసీఆర్ సంఖ్యాశాస్త్రాన్ని ఫాలో అయ్యారు. ఆయన బండి నెంబర్ కూడా 4 6లు ఉంటాయి. సో వీటన్నింటినీ కూడితే కూడా చివరికి 6 వస్తుంది. ఆ లెక్కన కొత్త సెక్రటేరియట్ కూడా మొత్తం 6 చుట్టూ తిరుగుతోందని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ ఉస్మానియా బిల్డింగ్ రిపేర్లు ఎంతవరకు వచ్చినాయి, అది చారిత్రక కట్టడమేనా, వివరాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ఆదేశిస్తోందండి ప్రభుత్వాన్ని. వచ్చే నెల 4కి విచారణ వాయిదా వేసింది. సో ఇవి హెరిటేజ్ బిల్డింగ్సా కాదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎందుకంటే ఉస్మానియా బిల్డింగ్స్ ని కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది, సమర్థిస్తూ కొంతమంది కోర్టుకెక్కారు. సో కూల్చాలని వద్దని కూడా పిల్స్ పడుతున్నాయి. కొత్త బిల్డింగ్ కు ప్రభుత్వం 200 కోట్లు మంజూరు చేసిన 6 కోట్ల విడుదల చేసిందని చెప్పి సీనియర్ సిటిజన్స్ ఎన్జిఓస్ ఆఫ్ ది సొసైటీ ఇంకో పిల్ వేసింది. వీటన్నిటిని విచారిస్తూ వచ్చే నెల 4కి వాయిదా వేసింది. దానికి సంబంధించిన వార్త. అండ్ సీసీటీవీలో హైదరాబాద్ రికార్డ్, ప్రపంచ టాప్ 20 సర్వైలెన్స్ సిటీస్ లో హైదరాబాద్ కి 16th ర్యాంక్ వచ్చిందండి. సిటీలో 1 కోటి మందికి 3 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. సో మొత్తం హైదరాబాద్ మరో రికార్డ్ క్రియేట్ చేసింది ఆ సీసీటీవీలు ఏర్పాటు చేసే విషయంలో. దానికి సంబంధించిన వార్త. నెక్స్ట్ పేజ్ కి వస్తే హోమ్ క్వారంటైన్స్ ఎక్కువ అవుతున్నాయి, శివారు జిల్లాలను వణికిస్తున్న కరోనా. మనకు తెలుసు హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలో అయిన రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో ఏ రేంజ్ లో కేసులు పెరుగుతున్నాయో, సో ఎక్కువ మంది కేసులు పెరుగుతున్న చోట్ల ఎక్కువ మంది హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు కాబట్టి శివారు ప్రాంతాల్లో విపరీతంగా హోమ్ క్వారంటైన్స్ పెరుగుతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తాం. వారంలో 500కు పైగా హోమ్ ఐసోలేషన్స్, యాంటీజెన్ టెస్టులు పెరగడం, దానిలో త్వరగా రిజల్ట్ రావడంతో ఎక్కువ మందికి పాజిటివ్ అని తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. పాజిటివ్ పర్సన్స్ బయటకు వస్తుండడంతో వైరస్ స్ప్రెడ్ అవుతుంది. చాలా చోట్ల హోమ్ క్వారంటైన్ లో ఇదివరకు మనకు తెలుసు క్వారంటైన్ లో ఉన్న ఇంటి చుట్టూతా అన్ని ఏర్పాట్లు చేయడం, బారికేడ్స్ పెట్టడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలాంటివి బాగా తగ్గిపోవడంతో వైరస్ వచ్చిన వాళ్ళు, పెద్దగా సిమ్టమ్స్ లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బయట తిరిగేస్తున్నారు. ఈవెన్ అపార్ట్మెంట్స్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ కూడా బయట తిరిగి కరోనా మరింతగా స్ప్రెడ్ అవ్వడానికి కారణమవుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అవేర్నెస్ ఉండట్లేదు అండ్ నిర్లక్ష్యం. ఒక్కొక్క చోట మొత్తం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఆర్టీపీసీఆర్ టెస్టులతో పాటు యాంటీజెన్ టెస్టులు కూడా చేస్తున్నారండి. 56 సెంటర్లలో ఒక్కో చోట డైలీ ఒక 50-60 శాంపిల్స్ తీసుకుంటుంటే కనీసం ఎక్కువ మందికి అందులో పాజిటివ్ వస్తున్న పరిస్థితి. ఇప్పటిదాకా 25,000 మందికి పైగా టెస్టులు చేస్తే ఎక్కువగానే కరోనా పాజిటివ్ వచ్చి అపార్ట్మెంట్స్ లో వీళ్ళలో ఉండేవాళ్ళు ఎక్కువ అవడంతో వీళ్ళందరూ కూడా అవేర్నెస్ లేక మేడ్చల్ జిల్లా మౌలాలికి చెందిన ఒక వ్యక్తి కరోనా సిమ్టమ్స్ తో 10న హోమ్ క్వారంటైన్ అయ్యాడు. 2 రోజులు స్పెషల్ రూమ్ కి పరిమితమై ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి అందరితో కలిసిపోవడం వల్ల ఇంట్లో ఇంకొకరికి కరోనా వ్యాపించిన పరిస్థితి. సో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు అంటున్నారు. బట్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వీళ్ళందరూ నార్మల్ గా తిరుగుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని 36 అర్బన్ హెల్త్ సెంటర్స్ లో ర్యాపిడ్ యాంటీజెన్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తుంటే ఇప్పటికీ 6,639 పాజిటివ్ కేసులు వచ్చాయట. సో చాలా వరీసంగా ఉంది సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో కేసులు పెరుగుతున్నా పట్టించుకోరా, బల్దియా తీరుపై సీఎస్ సీరియస్ అయ్యారండి. గ్రేటర్ లో కరోనా కేసులు రోజుకు పెరిగిపోతున్నాయి, అయినా సరే కంటైన్మెంట్ జోన్స్ నిర్వహణ విషయంలో ఎందుకు పట్టింపు లేకుండా ఉంటున్నారని చెప్పి జిహెచ్ఎంసీ అధికారుల మీద ఆయన ఫైర్ అయిన పరిస్థితి. ఎక్కువగా ఖైరతాబాద్, యూసుఫ్గూడ, సరూర్ నగర్, అంబర్పేట్, మలక్పేట్ తదితర ఏరియాల్లో 50కి పైగా కేసులు వస్తున్నాయి ప్రతిరోజు. కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం లేదు, పాజిటివ్ పేషెంట్లకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పట్లేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. నిన్న గాంధీలో కొంతసేపు అంతరాయం ఏర్పడిందండి విద్యుత్ కి, మొత్తం అందరికీ కూడా. ఎందుకంటే మన రాష్ట్రంలో గాంధీ హాస్పిటల్ ఒక్కటే కోవిడ్ వస్తే దిక్కు. సో అలాంటి చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో అక్కడ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు, ఆక్సిజన్ తీసుకుంటున్న వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి భయపడిపోయిన పరిస్థితి. అయితే మేము వెంటనే జనరేటర్స్ ఆన్ చేసామని చెప్పారు. అయినా సరే ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి అన్ని జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానలకి ఫోన్ చేసి అందరూ జనరేటర్స్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పారట. సో దీన్ని బట్టి గాంధీలో నిన్న ఎంత టెన్షన్ పడి ఉంటారో పేషెంట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్కి వస్తే కరోనాపై సర్కార్ తీరుతో విసిగిపోయాం, ఇక బతుకు తెరువుకు పోరాటమే. టీజేఎస్, టీడీపీ, లెఫ్ట్ పార్టీల నేతలు అంటున్నారండి. 27న ఆన్లైన్ వర్చువల్ మీటింగ్ పెడతాము, అయిపోయింది, ఇంకా సర్కార్ పట్టించుకోదు, కరోనా విషయంలో నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తోంది, సో ఇంకా మేము పోరాటానికే సిద్ధమయ్యామని చెప్పి ఆల్ పార్టీ నేతలు అంటున్న పరిస్థితి. అండ్ మిడ్ మానేర్ కట్ట మళ్లీ కుంగుతోంది. ఒకే చోట
500 మీటర్ల దాకా కుంగిన బండ్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూసినాం. మిడ్మానేరు లెఫ్ట్ బండ్ మళ్ళీ కుంగింది. గతంలోనే 2 సార్లు ఇట్లానే కుంగిన పరిస్థితి, ఓసారి ఎడమకట్ట తెగిన పరిస్థితి కూడా. ఏడాది కింద భోగమర్రి ఒర్రె వద్ద సీపేజ్లు ఏర్పడ్డాయి. అక్కడ దిగువ గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. మొదటి నుంచి ఇదే తీరండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి గుండెకాయ ఈ మిడ్మానేర్ ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్ క్వాలిటీ మొదటి నుంచి కూడా వివాదాస్పదం అవుతున్న పరిస్థితి. 2016 లో ఒకసారి సెప్టెంబర్ 27న ఎడమకట్ట తెగి ప్రాజెక్ట్ కింద ఉన్న మన్వాడ గ్రామం పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత తెగిన బండ్ రీకన్స్ట్రక్షన్ పూర్తయ్యాక లాస్ట్ అక్టోబర్ లో ఎడమకట్టకు భోగమర్రి ప్రాంతంలో సీపేజ్లు వచ్చాయి. అప్పట్లో కూడా ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఇవన్నీ మామూలే, ఈ సీపేజ్లన్నీ కామన్ అని చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ గతంలో ఎక్కడైతే సీపేజ్లు ఏర్పడ్డాయో అక్కడ మరో 2-3 చోట్ల కూడా 100 మీటర్ల పొడవున కట్ట కుంగిపోయి రోడ్డు నెర్రెలు తెరిచి 5 నుంచి 6 ఇంచుల మేర డౌన్ అయింది. జనాలు భయపడుతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే చాలా లైట్ తీసుకుంటున్నారండి. కుంగడం అంటే ఇట్లా కొత్తగా నిర్మించిన ఏ ప్రాజెక్ట్ ఆనకట్ట అయినా సరే కుంగడం కామన్. ఒక 2 years వరకు ఇట్లా జరుగుతుంది. కుంగడం అంటే కట్ట బలోపేతం అవుతున్నట్లే అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్ట్ ఎస్సీ శ్రీకాంతరావు చెప్తున్నట్లు కట్ట బలోపేతం అవుతోంది. ఈ ప్రాజెక్ట్ కట్ట ఎత్తు 45 మీటర్లు అయితే ప్రస్తుతం మరో 1/2 మీటర్ వరకు ఎక్కువగానే ఉంది. ప్రాజెక్ట్ లో నీటిని నింపిన తర్వాత కట్ట కుంగితే ఆ లోపల ఉన్న గ్యాప్స్ లో మట్టి చేరి బలోపేతం అవుతుంది అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. బట్ సిచ్యుయేషన్ చూస్తే అట్లా కనిపించట్లా. అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, నెక్స్ట్ పేజ్ లో అసమ్మతి అంటే అనర్హత వేట, ఇదేం పద్ధతి? రాజస్థాన్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు అక్కడ స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆయనకి ఎక్కడ కూడా రిలాక్సేషన్ దొరకలేదు. హైకోర్టు విచారణపై స్టే ఇవ్వాలి అని చెప్పి ఆయన కోర్టును ఆశ్రయించారు. నా అధికారంలోకి హైకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి అని చెప్పి. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇదేం పద్ధతి, అసమ్మతి అంటే అనర్హత వేటు వేస్తారా? ఎవరైనా సరే వాళ్ళకి పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో లేకపోతే పార్టీ విధానాలు నచ్చకపోతే వాళ్ళు అసమ్మతి వ్యక్తం చేసినంత మాత్రాన వాళ్ళ మీద మీరు అనర్హత వేటు వేస్తారా? అదెట్లా సాధ్యం అని చెప్పి, ఇదేం పద్ధతి అని చెప్పి డైరెక్ట్ గా స్పీకర్ ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఈ మేరకు సచిన్ పైలట్ వర్గానికి ఊరట లభించింది. వెరాజ్ స్పీకర్ జోషికి మాత్రం ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పి చూస్తున్నాం. సో హైకోర్టు విచారణ మీద మేము స్టే ఇవ్వలేమని చెప్పింది. సో ఆల్ ఐజ్ ఆన్ హైకోర్టు అనమాట. రాజస్థాన్ హైకోర్టు ఇవాళ వీళ్ళ అనర్హత విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నది చాలా ఇంట్రెస్ట్ గా మారింది. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో మాస్క్ పెట్టుకోకపోతే 1,00,000 ఫైన్, 2 ఏళ్ల జైలు. జార్ఖండ్ సర్కార్ మంచి ఆర్డినెన్స్ తెచ్చిందండి. మాస్క్ పెట్టుకోకుండా బయటకు వస్తే 1,00,000 రూపాయల ఫైన్ విధించడమే కాక 2 ఏళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి చోట కేసులు పెరుగుతున్నాయి, మనందరికీ తెలుసు. అయినా సరే చాలా మంది కేర్లెస్ గా మాస్క్ లేకుండా బయట తిరుగుతున్నారు. సో ఇలాంటి వాళ్ళ మీద బెత్తం పట్టుకుంటోంది జార్ఖండ్ గవర్నమెంట్. దానికి సంబంధించిన వార్త. ఇప్పటికీ 50 కోట్లు అప్పించాం, మళ్ళీ లోన్ ఇవ్వలేం. టీ స్టాల్ ఓనర్ కి షాక్ ఇచ్చిన బ్యాంక్ అధికారులు. ఎంత దారుణం అంటే హర్యానాలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక టీ స్టాల్ పాపం లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడి మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేయాలని చెప్పి బ్యాంక్ లోన్ కోసం వెళ్తే ఇప్పటికే నీకు 50 కోట్లు అప్పించాం, ఇంక ఇవ్వలేమని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్పారంట. నేను ఎప్పుడు 50 కోట్లు అప్పు చేశాను అని చెప్పి ఆశ్చర్యపోవడం పాపం అతని వంత అయింది. సో ఇలాంటి విచిత్రాలు చాలా జరుగుతుంటాయి బ్యాంకుల విషయంలో. అండ్ చైనా మార్స్ ప్రోబ్ ప్రయోగం సక్సెస్ అండి. 7 నెలల తర్వాత అంగారకుని చేరుకోనున్న స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పి చూస్తున్నాం. రోవర్ ను అంగారకుడిపై దింపనున్న సిఎన్ఎస్ఈ చైనా తన మొదటి మార్స్ ప్రోబ్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. నిన్న హైనన్ ప్రావిన్స్ లోని వెన్షాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. మనం ఫస్ట్ ఈ విషయంలో ఫస్ట్ మనమే ఉన్నాము ఈ మార్స్ మిషన్ లో. ఆ తర్వాత ఇండియా తర్వాత యుఎస్, రష్యా, EU, ఆ తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్ లో చైనా ఉంది అని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో గ్రీన్ కార్డ్ వెయిట్ లిస్ట్ 195 ఏళ్లు. ఓ ఇండియన్ పరిస్థితిని నిన్న రిపబ్లికన్ సెనేటర్ వివరించారు. గ్రీన్ కార్డ్ కోసం 195 ఏళ్లు వెయిట్ చేయాలని చెప్పి క్వశ్చన్ చేశారు. అతని ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయాలని చెప్పి సెనేట్ కైనా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సో రిపబ్లికన్ పార్టీ సెనేటర్ నిన్న సెనేట్ దృష్టికి తీసుకొచ్చి ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి అతని సమస్య తీర్చడానికి. అతనే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, దీనికి సంబంధించి ఒక రిజల్యూషన్ తేవాలి అని చెప్పి ఆయన సెనేట్ లో చెప్పారు. అండ్ 3 అంతస్తుల పైనుంచి దూకిన చిన్నారులు. ఫ్రాన్స్ లో ఒక అపార్ట్మెంట్ లో మొత్తం అగ్ని ప్రమాదం జరగడంతో 3rd ఫ్లోర్ లో ఉన్న పిల్లల్ని కిందున్న వాళ్ళు దూకేండి అని చెప్పి అరుపులు వేయడంతో చిన్న పిల్లలు వాళ్ళు 3 years ఒకరు, 10 years ఒకరు దూకేశారు. మొత్తానికి వాళ్ళని సక్సెస్ఫుల్ గా కాపాడారని చెప్పి చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ పేజ్ లో పేమెంట్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా 5 minutes లో లోన్. ఇప్పటిదాకా మనం యూపీఐ ద్వారా పేమెంట్ ఏదైనా కొనుక్కున్నప్పుడు డబ్బులు కట్టడం లేకపోతే ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఇవే చూసాం కదా. ఇంకా నుంచి ఇందులో లోన్ కూడా ఇచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్ అనే దాన్ని రూపొందించింది ఐస్పిరిట్ ఫౌండేషన్, బెంగళూరుకు చెందిన ఐస్పిరిట్ ఫౌండేషన్. దీనివల్ల చిన్న బిజినెస్ లకి తక్కువ వడ్డీకి లోన్లు ఇవ్వచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. సో మరింత ఈజీ కాబోతోంది. 5 నిమిషాల్లోనే
లోన్ శాంక్షన్ కాబోతోందని చెప్పి చూస్తున్నాం. అండ్ మారటోరియం పొడిగించాలి అని చెప్పి అడుగుతున్నారండి. కొన్ని సెక్టార్లకే ఇచ్చే ఛాన్స్ త్వరలో ఆర్బీఐ ప్రకటనకు అవకాశం అని చెప్పి చూస్తున్నాం. కరోనా వల్ల నష్టపోయిన కంపెనీలు అలాగే జనాన్ని ఆదుకోవడానికి మారటోరియం మరికొంత పొడిగించాలి అని చెప్పి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో మేబీ ఆర్బీఐ ఆ దిశగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మేల్ అని చెప్పి హైదరాబాద్ లో అభిప్రాయపడుతున్నారటండి. ఇదివరకు చాలా తక్కువగా హెల్త్ ఇన్సూరెన్స్ కి మొగ్గు చూపేవారు, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 84% కంటే ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటేనే బెటర్ అని చెప్పి కరోనా వల్ల చాలా మందిలో ఆ అవేర్నెస్ వచ్చిందని చెప్పి మనం ఆర్టికల్ లో చూస్తున్నాం. అండ్ అమెజాన్ మరొక అడుగు, కొత్తగా 10 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, హైదరాబాద్ లో మరొకటి. సో దేశవ్యాప్తంగా ఇంకొక 10 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది అమెజాన్. మొత్తంగా ఇండియాలో 60కి పైగా ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్, మన హైదరాబాద్ లో మరొక సెంటర్ ఏర్పాటు చేస్తోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే 3 కోట్లతో నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్లు శంకుస్థాపన చేశారు నిన్న కేటీఆర్. నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ కి నీరా స్టాల్స్, గీత కార్మికుల ఆత్మగౌరవం అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నీరా చాలా ఆరోగ్యవంతమైన డ్రింక్, దీని గురించి త్వరలోనే ప్రజలకి మరింతగా తెలుస్తుంది. దీనికి ఖచ్చితంగా నీరాకి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి నీరా కేఫ్లు ఇంకా మరిన్ని ఏర్పాటు అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా అన్నారు. అండ్ వానలు దంచి కొడుతున్నాయండి, ఇవాళ కూడా భారీ వర్షాలు పడతాయట. వర్మ ఆఫీస్ పై పవన్ ఫ్యాన్స్ దాడి, పవర్ స్టార్ ప్రోమోపై రగడ. సో జనసేన కార్యకర్తలు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పై దాడి చేశారు. 8 మంది జనసేన కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. ఇక లైఫ్ ఎడిషన్ కొద్దాం. లైఫ్ ఎడిషన్ లో ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, అందులో ఒకటి నేను పిక్ చేసుకుని మీకు చెప్తున్నాను. పిల్లల నెట్ సర్ఫింగ్ పెద్దోళ్ళు చూడాలి. ఖచ్చితంగా పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ పెద్దవాళ్ళు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటూ పిల్లలు అందరూ కూడా నెట్ మీదే ఉంటున్నారు. సో వయసుతో సంబంధం లేకుండా అందరు పిల్లలు నెట్ లో టైం ఎక్కువ కేటాయిస్తున్నారు. కాబట్టి ఒక కన్నేసి ఉంచాలి పెద్దవాళ్ళు అని చెప్పి ఈ ఆర్టికల్లో మనం చూస్తున్నాం. ఎక్కువగా వాడుతున్నారు, సో జాగ్రత్తగా ఉండాలి. రూల్స్ దాటి మరి చాలా మంది 12 ఏళ్ళు నిండక ముందే సోషల్ మీడియా కూడా ఎంటర్ అవుతున్నారు. వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచాలి అని చెప్తున్నారు. గంటల తరబడి వద్దు, ఎక్కువగా గంటల తరబడి దీని మీదే వేస్ట్ చేస్తున్నారు. చిన్న పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి పేరెంట్స్. పెద్దవాళ్ళకి, టీనేజ్ పిల్లలకి వాళ్ళకి మాత్రం కొంత టైం పడుతుంది, బట్ అయినా సరే ఓపిక్ గా పేరెంట్స్ వాళ్ళకి సంజాయించాలని చెప్తున్నారు. ఈ ఇంటర్నెట్ అనేది ఎంత మేలు చేసిందో, ఎడ్యుకేషన్ పర్పస్ గా ఎంత మంచిదో, రెండు వైపులా పదునున్న కత్తి ఇది. ద అదర్ సైడ్ కూడా ఉంటుంది. ఈ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. యాప్స్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. చైల్డ్ ఫిల్టర్, టైమర్ అనే ఆప్షన్స్ తో ఎన్నో యాప్స్ వచ్చాయి. ఇవి పిల్లల బ్రౌజింగ్ ని, దాన్ని సేఫ్ గా ఉంచేలాగా కూడా యూస్ఫుల్ గా ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా పేరెంట్స్ ట్రై చేయొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. అండ్ సేఫ్టీ రూల్స్, ఇంటర్నెట్ సేఫ్టీ రూల్స్ ని కంపల్సరీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి వాళ్ళలో అవేర్నెస్ ని క్రియేట్ చేయాలి. అండ్ ఏ టైంలో పడితే ఆ టైంలో ఎక్కువసేపు నెట్ వాడే ఛాన్స్ ఇవ్వకూడదు పిల్లలకి. వాళ్ళు బ్రౌజ్ చేస్తున్న సైట్లన్నీ కూడా చూస్తూ ఉండాలి పెద్దలు అని చెప్పి చాలా ఇష్యూస్ అందులో ఉన్నాయి. ఇవి కాక ఇంకా లైఫ్ ఎడిషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. మీరు డిజిటల్ వర్షన్ లో ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇదండి ఇవాళ వెలుగు పేపర్ అనాలిసిస్. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 8 o'clock వచ్చేస్తాను వెలుగు పేపర్ ని వివరంగా మీకు వినిపించడానికి. కింద ఫీడ్బ్యాక్ సెక్షన్ లో ఇష్యూస్ కి సంబంధించి మీ రెస్పాన్స్ ని కూడా షేర్ చేసుకోండి. మరింతగా మీ పల్స్ మాకు తెలుస్తుంది. సో ఇవాళకి ఇంతే. ఫేస్ మాస్క్ పెట్టుకోండి, హ్యాండ్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించండి. కమ్యూనిటీలోకి వెళ్ళిపోయింది వైరస్ అని చెప్పి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెప్పారు, కాబట్టి మరింత రెస్పాన్సిబుల్ గా మనం ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హ్యావ్ అ నైస్ డే. రేపు కలుద్దాం 8 o'clock. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.